అందరికీ శనార్థులు. మంచిగా ఉన్నారా? ఈరోజు మీకు బీట్రూట్ రాగులతో హల్వా చేయడం చూపిస్తున్నా చూడండి. బీట్రూట్ను పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అదేవిధంగా రాగులు కూడా కడిగి పెట్టుకొని కళాయి పెట్టుకొని రాగులను ఎచ్చిపచ్చగా వేయించుకోవాలి. రాగులు ఎచ్చిపచ్చ వేయించుకున్న తర్వాత మిక్సీలో ఫస్ట్ రాగుల పిండి పట్టుకోవాలి. తర్వాత అదే పిండిలో బీట్రూట్ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. మెత్తగా కొన్ని వాటర్ వేయాలి. వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన దాన్ని ఇలా జల్లెట్లో పోసి వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత అదే రసంలో 2 స్పూన్ల కార్న్ పౌడర్ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టుకోవాలి. కళాయిలో నెయ్యి 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు బాదము అన్నీ వేయించుకోవాలి. వేయించుకునే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే కంచుట్లో ఇప్పుడు మళ్ళీ రసం పోయాలి. బీట్రూట్ రాగుల రసం పోయాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలు చాలా మంచిగా తింటారు. బీట్రూట్ తినని వాళ్ళు ఈ విధంగా చేస్తే చాలా మంచిగా తింటారు. కొంచెం వేడెక్కి కొంచెం ఉడకైన తర్వాత షుగర్ వేసుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అన్నప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న బాదము జీడిపప్పులు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 టీ స్పూను ఇలాచీ పౌడర్ వేయాలి. మనకు తెలుస్తుందండి, అది గట్టిగా అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది. గట్టిగా అవుతా ఉంది, జిగురులాగా అవుతుంది అన్నప్పుడు ఇంకో పాత్రకు నెయ్యి రాసుకోవాలి. ముందుగా రాసి పెట్టుకోవాలి. ఇది గట్టిగా అవుతుంది అన్నప్పుడు తీసి ఆ పాత్రలో వేసుకోవాలి. చూడండి, గట్టిగా అయింది. ఈ పాత్రకు నెయ్యి రాసి ఈ పాత్రలో ఆ మిశ్రమాన్ని ఇందులో పోయాలి. ఇందులో పోసి జీడిపప్పుతో అలంకరణ చేసుకొని పిల్లలకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా అలంకరణ చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ వేలుపుల లక్ష్మి.